కానీ ఆడవాళ్ళకి ఇల్లు ఇవ్వలేదండి. జగన్ ఉన్నప్పుడు కూడా ఇవ్వాల. మేము 7 సంవత్సరాలు అయింది డబ్బులు కట్టి 25,000 కట్టాం టిక్కో ఇల్లులకి. అయినా కూడా మాకు ఇవ్వాల. మరి చంద్రబాబు నాయుడు అయినా ఇస్తాడో ఇవ్వడానని మేము ఆలోచించుకొని ఉంటున్నాం. మేము ఏ రోజు పనికి ఆ రోజే వెళ్తాం. మేము వెళ్ళి కష్టపడుకున్నాం. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు లోన్ కట్టమంటున్నారు. ఎక్కడి నుంచి కడతాం? ఇల్లు ఇవ్వందే, తాళాలు ఇవ్వందే. బ్యాంక్ వాళ్ళు లోన్ పెట్టాము, కాగితాలన్నీ తీసుకున్నారు జగన్ ఉన్న ప్రభుత్వంలో. తీసుకొని ఇప్పుడు లోన్ సెలక్షన్ అయింది అని అంటే ఎలాగే కడతాం? ఇల్లుకి తాళాలు ఇవ్వలేదు, ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఎలా కట్టేస్తాం బ్యాంక్ వాళ్ళు? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అంటే ఎప్పుడైనా టిట్కో అనేది టిట్కో ఇళ్ళు 3 నెలల్లోనూ ప్రతి ఒక్కళ్ళకి చంద్రబాబు నాయుడు ఇస్తాడు. పక్కా మార్చి కల్లా ఇచ్చేస్తారు. అంటే ఇప్పటికే అవన్నీ కూడా శిథిలావస్థకు చేరిపోయినాయి. అక్కడ దాన్ని బాగు చేపిస్తున్నారు. నారాయణ దాన్ని బాగు చేపిస్తున్నాడు. 29 దీంట్లో కూడా నారాయణ జిల్లాల్లో మొత్తం కూడా నారాయణ చేపిస్తున్నాడు. నడుస్తుంది. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎవ్వరూ కూడా మీరు డబ్బులు బ్యాంక్కి కట్టాల్సిన పని లేదు. ఎవరు కట్టాల్సిన పని లేదు. కట్టిన తర్వాత మీరు ఇళ్లలో దిగిన తర్వాతే డబ్బులు కట్టాలి. ఈఎంఐ రోజు ఫోన్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్టమని. 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది. మేము అంటున్నాం ఇల్లు ఇస్తే ఆ అద్దె డబ్బులు అయ్యా అటు కడతామని అనుకుంటాం. నారాయణ కాదండి. బాబాయ్ ఒక్క మాట గడిచిన ప్రభుత్వం ఈ టిట్కో ఇళ్ల విషయం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? కారణం ఏంటి? ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కటే చేసుకొని రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటే చేసుకొని రావాలి. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిలో ఉంది. ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కించాలంటే ప్రతి ఒక్కటి కూడా చేసుకొని వచ్చి ఒక్కొక్కటి చేసుకురావాలి. చేసుకొచ్చిన తర్వాత మున్సిపల్ శాఖలో ప్రతి ఒక్కటే అవకతవకలే. ప్రతి ఒక్క కార్పొరేటరు ఈ కార్పొరేటర్ ఆ కార్పొరేటర్ అని చెప్పిన ప్రతి ఒక్క కార్పొరేటరు ఈ ఇళ్ళ రాకుండా ఈ అధికారులు ఎవరో కూడా దాని గురించి పట్టించుకోవాలా. జక్కంబూడి అన్నీ తిమ్మింగలాలే. వైసీపీ ప్రభుత్వాలు అన్నీ తిమ్మింగలాలే. అన్నిటినీ సరి చేసుకొస్తాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానమైనటువంటి ప్రభుత్వం కాబట్టి అన్నీ చేసుకొస్తారు. ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవ్వకుండా ఉండడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. ప్రతిపక్ష హోదా రావడానికి ఎన్ని సీట్లు ఉండాలి? ఎన్ని ఉండాలి చెప్పండి. 18 ఉండాలి. 18 సీట్లు ఉన్నాయా? 11 సీట్లకి ప్రతిపక్ష హోదా ఇస్తారా? 11కి ప్రతిపక్ష హోదా ఇస్తారా? అభ్యర్థన పెడుతున్నాడు. ఎలా ఇస్తారు? ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? మూడో వంతు ఉండాలి కదా. లేదు కదా. నువ్వు ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. పులివెందుల్లో ఎన్నుకున్నప్పుడు ప్రజల సమస్యలు అడగటానికి వెళ్ళాలి. నువ్వు మైక్ ఉన్నప్పుడు స్పీకర్ని నువ్వు నిలబెట్టాలి. నాకు మైక్ ఇవ్వండి, ప్రజా సమస్యల మీద నేను మాట్లాడతానని మైక్ ఇవ్వాలి. మైక్ ఎందుకు ఇవ్వరాళ్ళు? ఇస్తానని ఆయన చెప్తున్నాడు. ఇస్తానన్నప్పుడు ఎందుకు రారు? మీరు వస్తున్నారు కదా. శాసనమండలి ఎలా ఇప్పుడు మాట్లాడుతున్నారుగా. ఇప్పుడు వాళ్ళ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడుగా. లోకేష్ మాట్లాడాడు కదా. మీరు వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని ఎందుకు మాట్లాడరు? శాసనమండలిలో మాట్లాడేటప్పుడు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరు? మీరు లోక్సభలో ఎందుకు మాట్లాడరు? మీరు మాట్లాడాలిగా. ఎందుకు మాట్లాడరు? ధైర్యం సరిపోదు. దమ్ము సరిపోదు. ఈ రోజున అసెంబ్లీ జరుగుతున్న తీరు ఎలా ఉందంటారు? అంటే ఆహ్లాదకరమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం. పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ అసభ్య పదజాలం వాడొద్దు. సభా మర్యాదలు పాటించండి. రేపు ఏది జరిగినా సరే మనకి ఇటువంటి బ్యాటరీ మనకు రాకూడదు, రిమార్క్ రాకూడదని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతో సహా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఎన్నికైనటువంటి రఘురామకృష్ణరాజు కూడా చాలా హుందాతనంగా మాట్లాడాడు. అవునా కాదా?
కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా బీజేపీ ఎమ్మెల్యే కూడా చాలా గౌరవప్రదంగా మాట్లాడాడు. విష్ణుకుమార్ రాజు చాలా గౌరవంగా ఆయన్నే తీసుకెళ్ళి ఆయన అంత ఇదిగా కూర్చోబెట్టారు. ఎందుకని? హోందాతనం కాబట్టి సాంప్రదాయాలను అన్నింటినీ పాటిస్తారు వీళ్ళు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఏం పాటించారండి? ఏం పాటించారు? బూతులేగా. అదే మాట పవన్ కళ్యాణ్ వివరంగా చెప్తున్నాడు. బూతులు మాట్లాడొద్దు, సభా గౌరవానికి పాటించండి, మర్యాదలు పాటించండి అని వివరంగా చెప్తున్నాడు. చట్టం వినండి, చట్టం అనేది గౌరవం అనేది ఎవ్వరికీ తెలియదు. వైసీపీలో ఎవ్వరికీ తెలియదండి. ఇప్పటికైనా మార్పు వస్తుంది అంటారా? గ్యారంటీగా 4 సంవత్సరాల 7 నెలల్లో అంతా మార్పు వస్తుంది. అందరిలో మార్పు వస్తుంది. జగన్మోహన్ రెడ్డిలో రాదు. పెద్ద శాడిస్ట్. నిన్న కాక వినండి సార్, రామర్పాడు దగ్గర నుంచి బైపాస్ రోడ్డు ఓపెన్ చేశారు. రన్వే జరుగుతుంది. ఒక్క మెట్లైన వేసారా? ఆయన స్వామి శరణమయ్యప్ప. ఏం చెప్పాలి స్వామి? నిజమే చెప్తాం, అబద్ధం చెప్పను స్వామి, అబద్ధం చెప్పము. హాస్పిటల్కి వెళ్ళేలాగా రోడ్డు మీద ప్రెగ్నెంట్లు అయిపోయే రోజులు ఎన్నో ఉన్నాయి. రోడ్లు లేవు. ఈ రోజు ఎలా ఉంది? ప్రతి పల్లెటూరులో రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి. ఎవరి వల్ల? చంద్రబాబు నాయుడు వల్ల. కళ్యాణ్ పక్కన పెట్టు, చంద్రబాబు నాయుడు వల్ల. అవునా కాదా? అవునా? ఓవరాల్గా చంద్రబాబు నాయుడు కానీ, కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఎవరైనా సరే ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించాలని చెప్పి ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. అదేనండి చంద్రబాబు నాయుడు మాట్లాడిచ్చాగా టిట్కో ఇళ్ళు పేదలకి. మీరు వినిపించాల్సింది ఏంటంటే, నేనేంటో తెలుసా? నేను కమ్యూనిస్టు పార్టీ నాయకుడిని. అయినా సరే పేదలకి కట్టిన ఇళ్ళు ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పేదల కట్టిన డబ్బులకి టిట్కో ఇళ్ళు ఇవ్వాలని చెప్పి నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరంగా పోస్టులు పెట్టి ఫోటోలు మార్ఫింగ్ చేసి అనరాని మాటలు కుటుంబ సభ్యుల్ని, మహిళలను సైతం కించపరిచిన వ్యక్తులు ఈ రోజున మంచోళ్ళు, వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టేయండి అని చెప్పేసి చెప్తున్నాడా? లేదంటే సజ్జల భార్గవరెడ్డి చెప్తున్నాడా? అంబటి రాంబాబు ఆడో పెద్ద సైకో అండి. ఆడు కొడుకోసం పెద్ద సైకో. నేను చెప్తున్నాను కదా, నేను కమ్యూనిస్ట్ పార్టీ, నేను చెప్తున్నాను కదా, ఆడు పెద్ద సైకో.